కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామ దళిత వర్గానికి చెందిన కూరెల్లి రమేష్ మల్లన్న దేవాలయానికి భజన చేయడానికి వెళ్లిన తరువాత అదే గ్రామానికి చెందిన గొల్ల చిన్నసాయిలు యాదవ్ అందరి ముందు ఈ గుడిపైకి రాకూడదని అవమానించినట్లు మాట్లాడడం తీవ్ర దుమారం రేపుతుంది. దీంతో అంబేద్కర్ దళిత సంఘాల యూనియన్ నాయకులు ఆధ్వర్యంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు రమేష్ మాట్లాడుతూ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు తనను మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందని వాపోయాడు. తనను అవమానించినటువంటి గొల్ల చిన్నసాయిలు అనే వ్యక్తిని మాత్రం విచారణ చేయడం లేదని ఆరోపించాడు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం నాయకులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కూరెల్ల రమేష్, గ్రామం బ్రహ్మాజీవాడి. నాకు జరిగిన నష్టము భజనకు రమ్మని గ్రూప్లో మెసేజ్ పెట్టారు. మళ్ళీ ఇంటింటికి కారట్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇద్దరికి ఫోన్ చేసి భజనకు రమ్మని మాలమాది వాళ్ళు రావన్నా అద్దా అని అడిగితే రమ్మన్నారు. రమ్మంటేనే నేను పోయినాక బుక్కెడు అన్నం తిని పోయి కూర్చోగానే అక్కడి నుంచి చిన్నగొల్ల సాయిలు విమర్శించి తిట్టి ఎల్లగొట్టిండు. నాకు బాధ కనికరం బాగా అనిపించింది కాబట్టి అప్పుడు దాకా వెళ్ళి వచ్చిన ఆడ ఏం గొడవ పెట్టుకోలే. ఈ విషయం నాకు జరిగింది కాబట్టి తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిట్టింగ్ ఊతా ఇవ్వడం జరిగింది. నాకు జరిగిన సంఘటనకు ఇక్కడ డిఎస్పీ వచ్చిండు. డిఎస్పీ వచ్చి మళ్ళీ నాకే ఉల్టా మాట నాకే ఇస్తుండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రం అడుగుతలేడు. నిన్న పోలీస్ స్టేషన్లో కూతా అర్ధగంట సేపు మాట్లాడిండు అదే సారు. మళ్ళీ ఈరోజు కూతా వచ్చిండు. నన్ను తిట్టిన మనిషిని మాత్రము పిలిపించి అడుగుతలేడు కాబట్టి నన్నే అడుగుతుండు. మళ్ళీ సాయంత్రం కూతా నన్నే ఒక్కొన్నే రమ్మంటుండు పోలీస్ స్టేషన్. తాడ్వాయి న్యాయం ఎక్కడ జరుగుతుంది? న్యాయము నన్ను తిట్టిన మనిషిని ఒక్క ముక్క కూతా అడగలేడు. ఈ సంఘటన జరగబట్టి నాకు అజ్ఞాసుడు దేవుడు నువ్వు అచ్చిరా కూర్చుండు మంచిగా ఉండాలి, నీకు కూడా మంచిగా ఉండాలిరా. అచ్చిరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలకు పోతానే. సరే ఓకే, అట్లయితే అట్లే సరే సరే ఓకే సరేనే అట్లయితే అట్లే ఓకే. నేను అప్పటి నుంచి అంటున్నా, నేను అందు గురించి ఉన్నది ఒకటి. ఇది ఏమది దేవుడు అజ్ఞాసం దేవుడు పనికిరాని పిల్లలు రాసుంది. వేరే అక్కడ వేరే ఊళ్ళకి పంపించింది మా పిల్లలు తెలుసా.